श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం కార్తీక మాస వ్రత మహత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. అగస్త్య మహామునికి ఆ యొక్క అత్రి మహాముని చెప్తున్నటువంటి పురంజయుడి గాథను తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పురంజయుడు దురాచార పరాయణుడైన వల్ల, అధర్మం వహిస్తున్న వల్ల శత్రు సైన్యంలో అలా వారి మీద విరుచుకుపడుతూ పరాజయం పొందాడు కదా. అలా అసలు ఆ జరిగినటువంటి భీకర యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగిందట. అక్కడ ఎన్నో రథాలు కుప్పలు కుప్పలుగా తెగిన తలలు, మొండాలతో తొడలు, ఇట్లా బీభత్సమైన శవాల లేసిందట. ఆ యొక్క కాంభోజీరాజు యొక్క శత్రువులు ఆ యొక్క సైనికులను మరి వీరు వీరోచితంగా పోరాడారు. వీరోచితంగా పోరాడినా శత్రు బలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అధర్మాచార పరాయణుడైనటువంటి ఈ యొక్క కాంభోజీరాజు వాళ్ళ యొక్క ఉన్నారు కదా, కళింగ టెంకన దేశ రాజులు అందరూ కూడా, వీళ్ళందరితో ఈయన పరాజయాన్ని పొందాడు పురంజయుడు. ఆ పరాజయాన్ని పొందినటువంటి పురంజయుడు ఆ యొక్క రహస్య స్వరంగం ద్వారా అక్కడి నుంచి పరారై రాజ్యంలోకి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత కొద్ది రోజులు గడిచిపోయినాక వశిష్ఠ మహాముని అరుదించాడు ఆ రాజ్యంలోకి. వశిష్ఠ మహాముని చెప్తూ ఉన్నాడు, వచ్చి, రాజా, నేను విన్నాను, ఇది ఇలా ఉంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నీవు ఇప్పటికైనా సదాచార సంపన్నుడవై ధర్మరక్షక పాలకుడై జీవించు. నీవు చేసిన తప్పిదలం వల్ల ఈరోజు శత్రువుల చేతిలో నీ రాజ్యాన్ని ఉంచి కూర్చున్నావు. ఈయన రాజుకు వాళ్ళ గురువు కదా, అందుకని హితోపదేశం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. కార్తీక శ్రీమన్నారాయణ్ణి ఆరాధించు. ఇదిగో అదృష్టవశాస్తు రేపు కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి పాటించి చక్కగా నీవు మరలా తిరిగి నీ ధర్మచార పరాయణుడవై నీ రాజ్యాన్ని నువ్వు చేజిక్కించుకోవచ్చు. ఇదిగో నీవు ఆ వ్రతాన్ని నిష్టగా ఆచరించడం వల్ల శ్రీమన్నారాయణ కృపకు పాత్రుడవుతంతో పాటు ఆయన నుంచి అభయాన్ని కూడా పొందుతావు. అభయాన్ని పొందిన నీకు ఆయన తన శత్రువులను ఓడించేందుకు కావలసినటువంటి చక్రాన్ని కూడా నీకు బహుకరిస్తాడు. ఇది కృత్తికా నక్షత్రము. కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పౌర్ణమి కాబట్టి, అంటే ఏ మాసంలో ఏ నక్షత్రానికి సంబంధించిన ఆ పేరుతో ఆ కార్తీక పౌర్ణమిని పిలుస్తాం కదా అని చెప్తాడు వశిష్ఠ మహాముని. అలా చూడండి, చెడు మార్గంలో వెళ్ళేటువంటి వారిని సన్మార్గంలోకి నడిపించేటువంటి తత్వమే గురుతత్వము. కాబట్టి అప్పటిదాకా చెప్తున్నప్పటికీ కూడా వినలేదు. కానీ ఇప్పుడు గురువు అనుకున్నాడా, వాడు ఇప్పుడు దాకా వినలేదు కాబట్టి వాడిని అలానే వదిలేద్దాం అనుకోలేదే. వెళ్ళి హితోపదేశం చేసి నువ్వు చేసేటువంటి ధర్మబద్ధమైనటువంటి సత్కర్మల ద్వారా నీవు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా ఎలా పొందవచ్చు, ఆ పొందేదానికి కావలసినటువంటి నువ్వు పాటించవలసినటువంటి విధి విధానాలేమిటని తెలియజేసి ఆ వశిష్ఠ మహామనిషి అంటే ఆ వ్రతాన్ని ఆచరించి చక్కగా మరలా ఇతను శత్రువు సైన్యం మీదకి దండెత్తడం జరుగుతుంది. తదుపరి ఏం జరుగుతుందనే విషయాన్ని మనం వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ పురంజయుడు ఆ యొక్క శత్రు సైన్యాన్ని ఓడించి ఆ కార్తీక మాస వదిని ఎలా లబ్ధి పొందుతాడనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జై సాయిరాం, జై జై సాయిరాం.